గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో నేను డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 6 పేపర్లు, ఓకే, అలాగే పేపర్ 6 ఆప్షనల్ పేపరు మనకు ఎలా ఉంటుంది, వాటి టైటిల్స్, అదేవిధంగా మనం ఆప్షనల్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి ఈ గ్రూప్స్ని బట్టి మనం ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాలన్నింటి మీద నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఓకే, మనకు త్వరలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ పేపర్ 6D ఆప్షనల్ సైన్స్ గురించి నేను మీకు వీడియో చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రాబోయే క్లాసెస్ కూడా కొన్ని మీకు చేసి నేను క్లాసెస్ పంపిస్తాము. ఓకే, కాబట్టి ఇది ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి బైపీసీ చదివిన వాళ్ళు దాదాపుగా సైన్స్ ఆప్షనల్ తీసుకుంటారు. కాబట్టి ఈ సైన్స్ ఆప్షనల్ మనం ఎలా చదవాలి, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఓకే, అదేవిధంగా ఉన్న షార్ట్ టైంలో మనం ఏ లెసన్స్ బాగా చదివితే మార్క్స్ బాగా స్కోర్ చేయగలము, ఓకే, అనేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా నేను మీకు వచ్చే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ఈ సైన్స్ ఆప్షనల్లో ఉన్నటువంటి 6 చాప్టర్ల గురించి మనము అనాలిసిస్ చేసుకొని 6 చాప్టర్లలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. అంటే చాప్టర్ వైజ్ అనాలిసిస్ అనేది చేసుకుంటాము. ఓకే, అదేవిధంగా ఆ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి మరియు శాస్త్ర విషయాల విషయంలో పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటటువంటి ఆ యూనిట్ని కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాబట్టి ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్ పేపర్ స్టూడెంట్స్. మీరు ఆ దగ్గర బీఈడి మెథడాలజీకి సారూప్యంగా ఉంటుంది ఈ పేపర్. కాబట్టి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది. దాదాపుగా ఈవీఎస్లో ఉండేటటువంటి 50% ఆఫ్ ది సిలబస్ మనకి ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి ఈవీఎస్ బాగా చదివినట్లయితే సైన్స్ వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పవచ్చు. ఓకే, అయితే ఇక్కడ కొన్ని చాప్టర్స్ ఏవిఎస్లో లేని చాప్టర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి డెప్త్గా కంటెంట్ అనేది మనం స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ చాప్టర్స్ మనకు ఇన్ఫర్మేషన్ను అందిస్తాయన్నమాట. ఓకే, ఇక మనం చాప్టర్స్లోకి వెళ్తే పెడగాగీ ఆఫ్ జనరల్ సైన్స్, ఇందులో మనకు టోటల్గా 6 చాప్టర్స్ ఉన్నాయి. అవేంటంటే మొదటిది విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి మరియు శాస్త్ర విషయాల గురించి పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి. ఓకే, మనం కనుక ఈ చాప్టర్ని చూసినట్లయితే సేమ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కూడా మనకి ఇదే విషయాలు అక్కడ తెలుస్తాయి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, దాని స్వభావము, చరిత్ర, ఇవన్నీ అక్కడ స్టడీ చేస్తాం. అదే మాదిరిగా ఇక్కడ కూడా మనకు ఫస్ట్ చాప్టర్లో విజ్ఞాన శాస్త్ర స్వభావము అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, విజ్ఞాన శాస్త్రం యొక్క డెఫినేషన్స్, నిర్వచనాలు, పరిధి, విజ్ఞాన శాస్త్రం ఎన్ని శాఖలుగా డివైడ్ అయి ఉంటుంది, అదేవిధంగా ఈ శాస్త్ర విషయాల గురించి పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు. పిల్లల్లో చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. ఆ మిస్కాన్సెప్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఆ మిస్కాన్సెప్షన్స్ ప్లేస్లో మనం ఏ విధంగా రైట్ కాన్సెప్ట్స్ని ప్రవేశపెట్టాలి అనే విషయాలన్నీ కూడా మనకు ఫస్ట్ చాప్టర్లో తెలుస్తాయి. ఓకే, తర్వాత రెండవ చాప్టర్ వచ్చేసి పునః పరిశీలనలో పాఠశాల విజ్ఞాన శాస్త్రము అంటాం. రీవిజిటింగ్ ఆఫ్ స్కూల్ సైన్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, ఈ చాప్టర్లో ఏముంటుందంటే సైన్స్కి సంబంధించిన కొన్ని కంటెంట్ విషయాలను ఇక్కడ ఉంచడం జరిగింది. ఓకే, ఉదాహరణకు ఆమ్లాలు, క్షారాలు అనేటటువంటి చాప్టరు, జలచక్రం అనేటటువంటి చాప్టరు, అలాగే మానవుని యొక్క పిండాభివృద్ధి శాస్త్రం అంటే గర్భావధి కాలం 9 నెలల్లో ఆ బేబీ ఏ విధంగా మదర్స్ భూమిలో పెరుగుతుంది, డెవలప్ అవుతుంది అనే విషయాలు, పర్యావరణం గురించి సంబంధించిన విషయాలు, రసాయన శాస్త్రాంశ విషయాలు, ఓకే, తర్వాత విద్యుత్ గంట ఎలా మోగుతుంది అంటే భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం ఈ రెండవ చాప్టర్లో స్టడీ చేస్తామన్నమాట. ఓకే, ఇక థర్డ్ చాప్టర్ వచ్చేసి సామాన్య శాస్త్ర పాఠ్యపుస్తకాల దార్శనికత మరియు మార్గదర్శక సూత్రాలు అంటే పాఠ్యపుస్తకాల తయారీలో ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాలు, తర్వాత పాఠ్యపుస్తకాల యొక్క నాణ్యత. ఓకే, ఇక్కడ ఒగెల్ పాఠ్య గ్రంథ మూల్యాంకన మాపన అనేటివి కూడా ఒకటి స్టడీ చేస్తాం. అంటే పాఠ్య గ్రంథాన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఉత్తమ పాఠ్య గ్రంథానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి. ఓకే, అదేవిధంగా పాఠ్యపుస్తకాలు సమాజాన్ని ఏ విధంగా గైడ్ చేస్తాయి, పాఠ్యపుస్తకాల యొక్క దార్శనికత ఏమిటి, పాఠ్యపుస్తకాలు సమాజాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ థర్డ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత
4వ చాప్టర్ వచ్చేసి సామాన్య శాస్త్ర బోధన అభ్యసనం. అంటే ఇక్కడ సామాన్య శాస్త్రాన్ని ఎలా బోధించాలి అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి స్టడీ చేస్తాం. ఉదాహరణకు ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, అదేవిధంగా ప్రయోగశాల పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతులను గురించి మనం స్టడీ చేస్తాం. అదేవిధంగా విద్యార్థుల అభ్యసనం ఎలా ఉండాలి, విద్యార్థులకు అభ్యసన అనుభవాలను మనం ఎలా క్రియేట్ చేయాలి, తరగతి గది వాతావరణము, తరగతి గదిలో ఉండే వివిధ రకాలైనటువంటి పిల్లలు, వాళ్ళ మధ్య ఉండే వైయక్తిక భేదాలు, ఈ అంశాలన్నింటినీ కూడా మనము ఈ 4వ చాప్టర్లో స్టడీ చేస్తాం. ఓకే, ఇక 5వ చాప్టర్కి వస్తే అందరికీ విజ్ఞానము అనేటటువంటి చాప్టర్. ఓకే, సైన్స్ ఫర్ ఆల్ అనేటటువంటి చాప్టర్ ఇది. ఇందులో అనియత విజ్ఞాన శాస్త్ర విద్య అని, ఓకే, అదేవిధంగా యువకులైనటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళకు సైన్స్ విజ్ఞానాన్ని ఎలా అందిస్తాము, ఓకే, నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్స్ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాచుర్యం చేయడంలో ఏ విధమైన పాత్ర వహిస్తాయి, ఓకే, సైన్స్ సంఘాల గురించి, సైన్స్ క్లబ్లను గురించి మనం ఇక్కడ బాగా స్టడీ చేస్తాం. ఇక చివరిది 6వ చాప్టర్ అయినటువంటి మదింపు మరియు మూల్యాంకనం, అసెస్మెంట్. ఇక్కడ మనం మొత్తం సైన్స్ కంటెంట్ని బోధించిన తర్వాత పిల్లలకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము, పిల్లలకు ఏ విధమైనటువంటి గ్రేడ్స్ వస్తున్నాయి, ఎటువంటి ర్యాంక్స్ వస్తున్నాయి, ఓకే, అదేవిధంగా పిల్లల యొక్క పురోభివృద్ధి, ప్రగతి ఎలా ఉంది అనేటటువంటి అంశాలన్నింటినీ మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. ఓకే, దీన్ని అసెస్మెంట్ లేదా ఎవాల్యుయేషన్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా 3 అంశాలను గమనిస్తాం: పరీక్ష, మాపనము, మూల్యాంకనం. పరీక్ష అంటే పిల్లలకు ఓన్లీ ఒక టెస్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ పెడతాం, దాన్ని పరీక్ష అంటాం. ఓకే, అది అలా కాకుండా మాపనం అంటే పరీక్ష పత్రాలను తీసుకొని జవాబు పత్రాలను బాగా మనం కరెక్షన్ చేసి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అని సూచించడాన్ని మాత్రమే మాపనము అని అంటాం. ఇక మూల్యాంకనము అంటే గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల ప్రగతి ఎలా ఉంది, కొన్ని నెలలుగా బోధిస్తున్నాం కదా, రూపణ మూల్యాంకనము, ఓకే, అదేవిధంగా లోప నిర్ధారణ మూల్యాంకనం, ఇవన్నీ రకరకాలైనటువంటి మూల్యాంకనాలను మనం చేస్తూ పిల్లల యొక్క గ్రేడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన పిల్లలు, మనం అనుకున్న లక్ష్య సాధన జరిగిందా లేదా, పిల్లలు లక్ష్యాలు సాధించారా లేదా అని సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందించేటటువంటిదే మనం మూల్యాంకనము అని అంటాం. ఓకే, ఈ చాప్టర్లో మళ్ళీ మనము నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకే, ఇది మనకు ఈ ఆప్షనల్ పేపర్ డిలో 6Dలో ఉన్నటువంటి 6 చాప్టర్ల యొక్క ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. అయితే మనం ఇందులో మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి మరియు విజ్ఞాన శాస్త్ర విషయాల గురించి పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయనేటటువంటి టాపిక్ని ఈరోజు మనము డిస్కస్ చేస్తాం. ఓకే, బ్రీఫ్గా మనం 6 చాప్టర్లను డిస్కస్ చేసాం. ఇప్పుడు 1వ చాప్టర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ప్రధానంగా ఏ అంశాలను డిస్కస్ చేస్తాం, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటి, ఓకే, ఏ ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. మొట్టమొదట విజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి, విజ్ఞాన శాస్త్రము యొక్క ప్రగతి, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలను మనం స్టడీ చేయాలి. ఓకే, ఉదాహరణకు డెఫినేషన్తో మొదలు పెడతాం. ఓకే, విజ్ఞాన శాస్త్రము అనగా నిరంతర అభివృద్ధి చెందుతూ, ఓకే, తనను తాను పురోభివృద్ధి చెందుతూ పునరావృతమవుతూ ఉన్నటువంటిది విజ్ఞాన శాస్త్రము అని ఒక శాస్త్రవేత్త చెప్తాడు. ఓకే, విజ్ఞాన శాస్త్రము అనగా మాపనము, కొలవగలిగినది. ఓకే, తర్వాత విజ్ఞాన శాస్త్రము ఎప్పుడు కూడా పునరావృతమై ఉంటుంది. ఈరోజు సత్యము అనుకున్నటువంటి ఒక సత్యము కాలాంతరంలో మార్పునకు గురవుతుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది మార్పు చెందేటటువంటి శాస్త్రము అని కూడా మనం ఇట్లా రకరకాలైనటువంటి డెఫినేషన్స్ మనము ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి ఇవ్వచ్చు. ఓకే, ఇంకొకటి విజ్ఞాన శాస్త్రం అనగా నిరంతర అంతులేని, ఓకే, అభివృద్ధి చెందుతున్న పరిశీలనల సమూహము అని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, ఇట్లా రకరకాలైనటువంటి విద్యావేత్తలు డెఫినేషన్ ఇస్తూ వచ్చారు. విజ్ఞాన శాస్త్ర స్వభావము, ఓకే, అంటే ఆ శాస్త్రం మానవాళికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది, మానవ జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తుంది. ఓకే, విజ్ఞాన శాస్త్రం యొక్క బౌండరీస్ ఏమిటి అంటే పరిధి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విజ్ఞాన శాస్త్రంలో సైన్స్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అని, మ్యాథమెటికల్ సైన్సెస్, జియో సైన్సెస్, ఆస్ట్రో సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఓకే, అండ్ స్టాటిస్టిక్స్, అన్ని శాఖలన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలో నుంచి ఉద్భవించినవే.
ఓకే, విజ్ఞాన శాస్త్రం కూడా ఒకప్పుడు తత్వశాస్త్రం నుంచి వేరుపడి బృహత్తరమైనటువంటి శాస్త్రంగా డెవలప్ అయిందని మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇక విజ్ఞాన శాస్త్ర లక్షణాలను గురించి కూడా మనము డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఈ చాప్టర్లో విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, సంశ్లేషణాత్మక నిర్మాణం దీన్ని సింటాక్టిక్ నేచర్ ఆఫ్ సైన్స్ అంటాం. ద్రవ్యాత్మక నిర్మాణం సబ్స్టాన్షియల్ నేచర్ ఆఫ్ సైన్స్. ఓకే, సంశ్లేషణాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, ఓకే, ఆవిష్కరణలు, పరిశీలనలు, వర్గీకరణలు ఇలాంటి శాస్త్ర ప్రక్రియలన్నీ వస్తాయి. అదే ద్రవ్యాత్మక నిర్మాణంలో సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, ఓకే, నిర్వచనాలు, సాధారణీకరణాలు, ప్రయోగాలు, నిజ ప్రాకల్పనలు అనేటివి వస్తాయి. అంటే ద్రవ్యము అంటే ఉత్పత్తి అని అర్థం. కాబట్టి ఈ రెండి నిర్మాణాన్ని ష్వాబ్ అండ్ ఫినిక్స్ అనేటటువంటి శాస్త్రవేత్తలు మనకు అందించారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్లో కూడా ఎస్ఏ క్వశ్చన్ కింద అడగడానికి ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్, మీరు బాగా చదవాలి. తర్వాత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. సో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేది ఇక్కడ మన భారతదేశంలో ఎలా జరిగింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, వివిధ నాగరికతలలో ఏ విధమైన విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగినది, అదేవిధంగా గ్రీకులలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, చైనీయులలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, ఓకే, మనం భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, తూర్పు దేశాలైనటువంటి భారతదేశము, చైనా, ఆసియా మైనర్, ఓకే, ఇటువంటి దేశాలలో ఎలా డెవలప్ అయింది సైన్స్ అనేది కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. దీంట్లో మనకి ఏదైనా ఒక షార్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. తర్వాత విజ్ఞాన శాస్త్రము సాంఘిక శాస్త్ర విషయాల మధ్య తారతమ్యత ఏమిటి అంటే సైన్స్కి సోషల్కి, జనరల్ సైన్స్ సోషల్ సైన్సెస్కి మధ్య ఉండే కొన్ని ఒకే సారూప్యత కలిగిన విషయాలు ఏమున్నాయి, డైవర్జెంట్ విషయాలు ఏమున్నాయి. ఇప్పుడు సారూప్యత, సైన్సెస్లో మనం నేలలు రకాలు చదువుతాం, సోషల్లో నేలలు రకాలు చదువుతాం. సైన్స్లో ఆవరణ వ్యవస్థలను చదివితే సోషల్లో ఇక్కడ గడ్డి మైదానాలని, తర్వాత అటవీ వ్యవస్థ అని, ఓకే, సతత హరితారణ్యాలు అని, ఆకురాల్చు అడవులని మనము ఆ విధంగా చదువుతాం సోషల్లో. అదే ఇక్కడ సైన్స్లో ఆవరణ వ్యవస్థలుగా చదువుతాం. ఓకే, నదీ ఆవరణ వ్యవస్థ అని మనం సైన్స్లో చదివితే సోషల్లో నదులు, వాటి యొక్క ప్రవాహ దిశలు అని చదువుతాం మనం. ఇట్లా ఒకే అంశాన్ని రకరకాలుగా మనం ఇక్కడ ఎలా టీచ్ చేస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది మనకు ఈ టాపిక్ అన్నమాట. ఇక తర్వాత విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సమాచారమా లేదా అన్వేషణయా అనే ఒక చిన్న షార్ట్ టాపిక్ ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర అన్వేషణ అని మనం తెలుసుకుంటాం. అలాగే ఇది ఒక సమాచారం అని కూడా తెలుసుకుంటాం. ఓకే, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఏమిటి, ఓకే, శాస్త్రాన్వేషణలో నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసేటటువంటి వ్యక్తిని శాస్త్రవేత్త అంటారు. ఆ పరిశోధనలలో మునిగి తేలుతూ చాలామంది జీవితాలను పోగొట్టుకున్నారు, జీవితాలను అంకితం చేశారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఓకే, అంత గొప్ప వాళ్ళు శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి విజ్ఞాన శాస్త్ర ఫలితాలే మనం ఈరోజు ఆనందంగా ఉపయోగించుకున్నటువంటి వస్తు సంపద, వాహన సంపద, ఓకే, ఆరోగ్య సంపద, వైద్య సంపదగా మనం చెప్పవచ్చు. ఓకే, కాబట్టి శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిశోధనలు ఎలా ఉంటాయని ఈ టాపిక్ మనకు తెలియజేస్తుంది. తర్వాత ఇక ఈ చాప్టర్లో విజ్ఞాన శాస్త్ర విలువలు అంటే విజ్ఞాన శాస్త్ర బోధనానంతరం విద్యార్థులలో డెవలప్ అయ్యేటటువంటి విలువలు ఏమున్నాయి, ఉదాహరణకు బౌద్ధిక విలువ, సృజనాత్మక విలువ, నైతిక విలువ, క్రమశిక్షణ విలువ, వృత్తిపరమైనటువంటి విలువ, సమైక్యత విలువ, ఇలాంటి కొన్ని విలువలు డెవలప్ అవుతాయి. ఈ టాపిక్ షార్ట్ ఆన్సర్ కింద మనకు అడిగేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక తర్వాత విజ్ఞాన శాస్త్ర భావనల గురించి పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు. పిల్లల్లో చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకు వర్షము దేవుడే కురిపిస్తాడు, ఓకే, పంటలను దేవుడే ఉత్పత్తి చేస్తాడు, ఓకే, కాలాల మార్పు జరుగుతుంది, ఇందులో వచ్చేసి భూమి వేరే ప్రాంతానికి వెళుతుంది, భూమి బల్లపరుపుగా ఉంటుంది, ఇలాంటి మిస్కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని మనం శాస్త్రీయ దృక్పథంలో పిల్లలు ఆలోచించే విధంగా మనం వాళ్ళను టీచ్ చేయాలి. ఓకే, ఆ మిస్కాన్సెప్షన్స్ని తొలగించి మంచి ఆలోచనలు, శాస్త్రపరమైన ఆలోచనలు వాళ్ళలో ప్రవేశపెట్టాలి. అప్పుడే పిల్లల్లో విజ్ఞాన సంపద అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇక తర్వాత ఫైనల్గా ఈ చాప్టర్లో శాస్త్ర భావనల గురించి విద్యార్థులలో ఉండే ఆలోచనలను
శోధించడం, నమోదు చేయడం, విశ్లేషించడం అనే కాన్సెప్ట్ ఉంది. అదేవిధంగా ప్రాథమికోన్నత స్థాయి విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళికలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇక్కడ మనం ఎన్సిఎఫ్ 2005 గురించి, ఎస్సిఎఫ్ 2011 గురించి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం స్టడీ చేస్తాం. ఓకే, జాతీయ విద్యా విధానం తెలిపినటువంటి కొన్ని మూల సూత్రాలను కూడా ఇందులో మనం స్టడీ చేస్తాం. ఓకే, ఇది మనకు మొదటి చాప్టర్ స్టూడెంట్స్. ఈ చాప్టర్లో మనకు ప్రధానంగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏమున్నాయంటే మనకు విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక సంశ్లేషణాత్మక నిర్మాణము, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, పరిధి. ఓకే, అదేవిధంగా సాంఘిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రంలోని సారూప్యతలు, ఓకే, అందులోని అంశాల మధ్య తారతమ్యత, విజ్ఞాన శాస్త్ర భావనల గురించి పిల్లల ఆలోచనలు. ఈ అంశాల మీద ఒక షార్ట్ ఆన్సరు లేదా ఒక ఎస్సే 2 షార్ట్ ఆన్సర్లు అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ చాప్టర్ని మీరు బాగా స్టడీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరొక కాన్సెప్ట్తో నేను మీకు వేరొక లెసన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.